చేస్తున్నారు. నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం. మీరు జీతాలు తీసుకున్నారు, మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు ఎందుకు 27 లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం. మేము మీకోసం కట్టుబడి ఇది 2 సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి. ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం. మీరు ఊహించుకోండి, నా స్వార్థం వదులుకోకపోతే, నన్ను నేను తగ్గించుకోకపోతే 3500 కోట్ల రూపాయలతో పల్లి పండుగ 1.0 చేసేవాళ్ళమా? తద్వారా 4007 కిలోమీటర్ల 4000 కిలోమీటర్ల ఎస్సీసీ రోడ్లు వేయగలిగే వాళ్ళమా? నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచన తగ్గించకుండా ఉంటే 1,00,000 ఫామ్ పాండ్స్ కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 22,500 మినీ గోకులాలు కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 10,000 ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 7,000 కోట్లతో 8,000 కిలోమీటర్ల బీటీ మరియు సీసీ రోడ్లు వస్తాయా? ఇంకొక 25,000 మినీ గోకులాలు వస్తాయా? 1,00,000 ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా? 1,500 అభివృద్ధి పనులు మొదలుపెట్టా, విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను, మీకు అందరినీ పెంచుతున్నాను. డోలీ గ్రామాలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు ఆ డోలీ గ్రామాలని. నేను వెళ్ళాను తాండాల్లోకి, నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు, సినిమాలో డాన్సులు చేయొచ్చు, నా పని అది, నా వృత్తి అది. కానీ ఎందుకు చేస్తా ఉంటారే, మన మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలో నేను తిరిగాను, ఇదే తాండాలు చూశాను, ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను. గుక్కెడు నీళ్లు కోసం ఏడుపు, నిద్ర పట్ల నాకు, వస్తామో పెడతామో తెలీదు. ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల 3 గంటలకు లేచాను. పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు, శ్రవణ్ లేపాను. భయపడ్డాడు శ్రవణ్, ఏమైనా వచ్చి ఏమైనా జరిగిందా గొడవ అని. ఏం లేదు, నాకు నిద్ర పట్టాడు శ్రవణ్, ఏమైనా చేద్దాం వీళ్ళకి. అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకి వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తానంటే, ఏం చెప్పారంటే ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు, వీటికి మీరు ఇంటింటికి ఇవ్వండి, కనీసం ఇంటికి 55 లీటర్ల నీళ్ళు ఇవ్వండి, తాగునీరు. ఇది వాళ్ళ ప్రోగ్రాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైపులే కదా మేము ఇంటికి ఇంత ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు, నీళ్లు కనెక్షన్ లేవు, అరాకొరగా వదిలేశారు. దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి, కడుపు మండిపోతుంది. ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందని, జలశక్తి మినిస్టర్ నుంచి, మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది? మేము ప్రజల కోసం మేము డబ్బు ఇస్తుంటే ఇలాగ అడ్డగోలుగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు? వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది. ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు, తపన పడుతున్నారంటే మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారో, తినేస్తారేమో. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత, అడవి తల్లి బాట తర్వాత, లేదు వీళ్ళు జెన్యూన్గానే చేస్తారు, ఎంత నేను పర్సనల్గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే దానికి మీరు నమ్మి గెలిపించారు, మేము నమ్మి మీకోసం పనిచేస్తాం. అదే ఈరోజు కదిలించింది. 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలకి 1,069 కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం. ప్రధానమంత్రి గారి సహకారం లేకపోతే ఈరోజు మేమేం చేయలేం. అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ అండర్స్టాండింగ్, ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి, ఆయనది అపారమైన అనుభవం. ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని
ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేస్తుంది. నేను ఏ ఆశయం కోసం అయితే 3 పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్టే నిదర్శనం. ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం. ఈరోజు మనం ఎక్కడ చూపించలా, మనం ఎక్కడా కూడా నిలబడ్డాం, మనం ఎక్కడా కూర్చోబెట్టి కాంప్లసెంట్ యాటిట్యూడ్గా ఎక్కడ చూపించలేదు, మనం ఎక్కడ భయపడం. అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను, అధికార యంత్రాంగాన్ని